ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు గారైన పత్రేజీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. రోజుకి ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతంగా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్కి విచ్చేస్తున్నారు మంజు మేడం గారు హైదరాబాద్ నుంచి. మేడం గారు చెప్పే టాపిక్ వచ్చేసి మనసును దేహాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి అనే టాపిక్ మీద మన క్లాస్ చెప్పడానికి వచ్చారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. ఓవర్ టు యూ. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మనందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జూమ్ సెక్షన్లో మనం తెలుసుకోవాల్సిన టాపిక్ మనసు మరియు మన శరీరం ఎలా తెలుసుకోవడం, ఎలా అంటే మన ఆధీనంలో తెచ్చుకోవడం ఎలా అనేది ఈరోజు మన యొక్క టాపిక్ అన్నమాట. అంటే మన దేహాన్ని, మన మనసుని మనం ఆధీనంలో తెచ్చుకోవడం ఎలా అన్నదాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందు మన దేహం గురించి మనం తెలుసుకుందాం. దేహం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్క మానవుడు ఏం కోరుకుంటారు? ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా ప్రతి మానవుడు కోరుకున్నది అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి అన్నది ప్రతి ఒక్కరికి ఉంటది. అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా వెల్ సెటిల్ అయి ఉండాలి అన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరం కోరుకుంటాము. అలా కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ మాతృత్వం అంటే ఒక శిశువునికి జన్మ ఇస్తుందంటే ఫలవంతమైన అంటే ఏంటి? బలముతో శక్తివంతమైన జ్ఞానవంతమైన శిశువునికి జన్మనివ్వాలి. ప్రతి స్త్రీ అయినా, ప్రతి ఒక్క భార్యాభర్తలే తీసుకోండి, ఒక తల్లిదండ్రులు ఎవరికి అంటే ఒక శిశువుకి శక్తివంతమైన జ్ఞానవంతమైన బలవంతమైన శిశువుని మనము ఈ భూమండలానికి మనం అందివ్వాలి. వాటి అందించాలంటే ముందు మనలో, మన తల్లిదండ్రులో శక్తి జ్ఞానం ఉండాలి. శక్తి జ్ఞానం ఉండాలంటే ఎలా తెలుస్తుంది మనకి? మన యొక్క శారీర రుగ్మతలు కానీ, మన యొక్క మానసిక ప్రశాంతత కానీ ముందు మనం తెలుసుకోవాలి. శారీరక రుగ్మతలు అనేవి ఎందుకు వస్తుంటాయి? మానసిక ప్రశాంతత లేకపోవడం ద్వారానే. ఇప్పుడు శరీరంలో చాలా మందికి అనారోగ్యాలు, ఏవేవో డిసీజులు అవన్నీ ఉంటాయి, అవన్నీ బాధపడుతుంటారు. కానీ శరీరం అనేది దేనితో తయారైంది? ఇది సప్త ధాతువులతో తయారైంది మన దేహం. అంటే చర్మము, రక్తము, మాంసము, ఎముక, మజ్జ, శుక్ల శోణితము, మేధస్సు, కొవ్వు, ఇవన్నీ సప్త ధాతువులు. ఈ సప్త ధాతువులు దేని ద్వారా తయారైంది? తీసుకునే ఆహారం ద్వారా. తీసుకునే ఆహారం ద్వారా. ఉట్టి తీసుకునే ఆహారమే కాదండి, దానితో యాడ్ అయ్యేది వాయువు కూడా. అంటే మనం తీసుకున్న ముక్కు ద్వారా తీసుకున్న ప్రాణవాయువు, ప్రాణవాయువు కూడా మనం తీసుకోవడం అన్నమాట. అది తీసుకున్నప్పుడు ఈ ఆహారంతో కలుస్తుంది. మరియు ప్లస్ మనసు, మనసు యొక్క ఆలోచనలు అవన్నీ కూడా కలవడం జరుగుతుంది. ఒట్టి ఆహారమే కాదు ఫ్రెండ్స్. మనం ఒట్టి ఆహారం తీసుకున్నామా మన ఆరోగ్యంగా ఉన్నామా అనుకోవడానికి ఛాన్సే లేదు. చాలా మంది అనుకుంటారు ఖరీదైన ఫుడ్ అంటే ఎంతో డ్రా ఫుడ్ అనుకోండి. డ్రా ఫుడ్డే కాకుండా ఇప్పుడు ఈ మధ్య అందరు ఏమంటున్నారు, నట్స్ నట్స్ తినాలి, ఏమంటారు డ్రై ఫ్రూట్స్, అది ఎక్కువ. అంటే శక్తివంతమైనవి ఎన్నో ఉన్నాయి. ఆ శక్తివంతమైన ఆహారం తీసుకుంటే బలంగా ఉంటాము, శక్తివంతమైన మనం శిష్యులకి జన్మనివ్వచ్చు, అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటారు, మనం ఉంటాము, వాళ్ళు. కానీ అది కాదు. మనం ఎంత శక్తివంతమైన ఆహారం మనం తీసుకున్నా శరీరానికి కాదు. శరీరం జడము, జడ పదార్థము, శరీరానికి ఏమీ తెలియదు. అన్ని మనం చెప్తేనే, అంటే మన మనసు చెప్తేనే. మన మనసు ఎట్లా? జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా మనసుకి ఈ ఓన్లీ చూస్తాయి. ఏంటి? జ్ఞానేంద్రియములు. కన్ను, చెవు వినడం, కళ్ళు చూడడం, నోరు మాట్లాడడం, చర్మము స్పర్శ
చేయడము, ఇవన్నీ ఓన్లీ చూస్తాయి అంతే. చూడడం రిసీవర్ అంటే రిసీవ్ చేసుకుంటాయి. చూడడము, వినడము, మాట్లాడడము, ఇవంతా ఏమంటారు? దీన్ని రిసీవర్స్ అంటారు అనమాట. ఈ జ్ఞానేంద్రియాలను ఏమంటాము? రిసీవర్స్ అంటారు. అలాగే మన కర్మేంద్రియాలు ఉన్నాయి. రెండు కాళ్ళు, చేతులు, వాక్కు, గుహము, గుదము అంటే మలమూత్ర విసర్జన చేసేది గుహ్యము, గుదము. అలాగే రెండు ఈ కాళ్ళు, చేతులు, వాక్కు, ఇది కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ఏంటి? చేస్తాయి, ఇవి పనులు చేస్తాయి. ఇవి ఓన్లీ చూస్తాయి, రిసీవర్స్ తీసుకుంటాయి, దేనినైనా రిసీవ్ చేసుకుంటాయి. రిసీవర్స్ అంటే జ్ఞానేంద్రియాలు దేనినైనా రిసీవ్ చేసుకుంటాయి. ఇవి ఏమైనా చేయడం, పనులు చేస్తాయి. కర్మేంద్రియాలు పనులు, రెండు కాళ్ళు, చేతులు, నోరు, వాకు కర్మేంద్రియాలు అన్నమాట. ఈ చూసినవన్నీ ఎవరికి అందిస్తుంటాయి? మనసుకు అందిస్తాయి. మనసుకు అందడం ద్వారా మనసు వెంటనే క్షణంలోనే, నిమిషంలోనే, క్షణంలో నిర్ణయాలు తీసేసుకుంటది. మంచిగా మంచి అని, చెడు అని చెప్పేసుకుంటది. ఏ విషయమైనా తీసుకోండి, ఎటువంటి విషయాలైనా, ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి సంఘటన అయినా, అది మనసు ఈ జ్ఞానేంద్రియాలు ఏదైతే అందిస్తుందో అందింగానే వెంటనే అవి నిర్ణయాలు తీసేసుకుంటాయి అన్నమాట. మైండ్ అనేది నిర్ణయం తీసేసుకొని శరీరానికి అప్లై చేసేస్తుంది. ఆ శరీరంలో మనం ఎటువంటి ఆలోచనలలో ఉంటామో, పాజిటివ్ ఆలోచనలో ఉంటామో, నెగటివ్ థింకింగ్ లో ఉంటారా, అది దేంట్లో కలుస్తుంది? వెళ్ళి మనం తీసుకున్న ఆహారంలో కలుస్తుంది. ఎలా కలుస్తుంది మనం తీసుకున్న ఆహారంలో తెలుసా ఫ్రెండ్స్? ముందు మన మనసు ఎలా తయారైంది తెలుసుకోండి. మనసు దేని ద్వారా తయారైంది, ఎలా పని చేస్తుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. మనసు అంటే ఏంటి? మనసు అంటే మైండ్, ఇంగ్లీష్ లో చెప్తా పదము మైండ్. మైండ్ అంటే ఏంటి? మనసు అనేది ఎలా తయారైంది? మనసు వాయుతత్వం, వాయు ద్వారా తయారైంది మనసు. అందుకే మనసు వాయు కన్నా వేగమైందంట. క్షణంలో కూడా కాపాడదు. వాయువు అన్నా కొంచెం టైం అన్నా తీసుకుంటారంట, కానీ వాయువు కన్నా వేగమైంది మన మైండ్, మన మనసు. అంత త్వరగా రిసీవ్ చేసుకుంటది, అంత త్వరగా అన్ని పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పేయడం కూడా చేస్తూ ఉంటది అనమాట. మనసు అంటే ఆలోచనలు. ఆ మనసు వాయువు ద్వారా ఏర్పడింది. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటున్నాం గాలి ముక్కు ద్వారా, అందరం తీసుకుంటున్నాం గాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక 5-6 మంది ఉన్నారు, ఐదారుగురు శ్వాస తీసుకుంటుంటారు, వదులుతున్నారు. అందరం తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఎవరి శ్వాస ఎవరిదని తెలుస్తుందా మనకి? తెలియదు. అది నీ శ్వాస, ఇది నా శ్వాస అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు కాక చెప్పలేరు. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా, మన సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, మనం బయట ఎన్నో పనుల మీద బయటికి వెళ్ళి ఉన్నా, ఎవరి శ్వాస ఎవరు తీసుకుంటున్నాము, ఇది నా శ్వాస, ఇది నీ శ్వాస, నువ్వు ఇది తీసుకొని వదిలిన నీ శ్వాస ఇదని ఎవరు చెప్పలేరు కాక చెప్పలేరు. అదే విధంగా ఆ శ్వాసలోనే, ఆ ప్రాణవాయువులోనే ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా యాడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కర ఆలోచనలు వాయు ద్వారానే ఏర్పడింది కదా. ఆ వాయు ద్వారా ఎలా ఏర్పడింది? ఆ గాలిలోనే ఈ అందరి ఆలోచనలు కూడా ఉన్నాయి. మనం తీసుకొని వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాస గాలిలో అందరి ఆలోచనలు కూడా ఉన్నవి. అందుకే నువ్వు ఎవరి దగ్గర ఉంటే నీకు ఆ ఎనర్జీలు, ఆ యొక్క 4 రోజులు సవాసం చేస్తే, 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీరైతారు అని ఒక సామెత ఉంది. 4 రోజులు సవాసం చేస్తే వాళ్ళు వీలైతారు. అంటే నువ్వు ఎవరి దగ్గర ఎటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ దగ్గర ఉంటావో, ఎవరి దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తావో, అంటే మంచి గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర ఉండి మనం ఫ్రెండ్షిప్ చేసిన, సత్సంగం చేసిన, సజ్జన సాంగత్యం అంటాం దీన్ని. సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావనలు, వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ యొక్క కోరికలు వాయువు ద్వారా బయటకు వస్తుంటాయి. లోపలికి వాయు ద్వారా తీసుకుంటాము, మళ్ళీ వాయు ద్వారా బయటకు వదులుతుంది. అంటే వాయు ద్వారా బయట ఉన్న వాళ్ళందరికీ మనం తీసుకుంటాం, ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన ఆ యొక్క వాయువు దాంట్లో ఆలోచనలు, బయట వాళ్ళ ఆలోచనలు మన లోపలికి మమేకమయ్యి, ప్లస్ దానికి యాడ్ అవుతుంది మన ఆలోచనలు కూడా. మన ఆలోచనలు బయట ఆలోచనలు యాడ్ అవుతూ ఈ మనం తీసుకున్న ఆహారంలోకి వెళ్ళడం జరుగుతుంది. అది మరి ఏమైంది అక్కడ? నువ్వు పాజిటివ్ థింకింగ్ నీది ఒకటే కాదు, బయట వాళ్ళు పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారా,
చెడు భావనలో ఉన్నారా, చెడు ఆలోచనలో ఉన్నారా మనకు తెలియదు. ఆ నెగిటివ్ అంతా మన లోపలికి రిసీవ్ చేసుకుంటున్నాం, తీసుకుంటున్నాం ముక్కు ద్వారా. అది దేని ద్వారా తీసుకున్నాం? ఆహారం కూడా తీసుకుంటున్నాం కదా, నోటి ద్వారా ఆహారం, ముక్కు ద్వారా శ్వాస, ఆలోచనలు, ఎనర్జీ. అది ఆలోచన అంటే ఎనర్జీ అండి, అది ఉట్టి ఆలోచన కాదు, ఉట్టి ప్రాణవాయువు. ప్రాణవాయువు అంటే చిన్న విషయం కాదు. మనం ఉట్టిగా గాలి ముక్కు ద్వారా తీసుకున్న ఒక ఆక్సిజన్ అనుకుంటున్నాం, ఒక ఆక్సిజన్ కాదు. వాయువు, ప్రాణవాయువు ప్లస్ ప్రాణశక్తి, మూడు రకాలుగా ఉన్నాయి అందులో. అంటే వాయువు అంటే పంచభూతాలలో ఒకటి వాయువు, వాయుతత్వం. మరియు మన ముక్కు గుండా తీసుకునేది ప్రాణవాయువు, దానినే ఆక్సిజన్ అంటారు అనమాట. ఆక్సిజన్ తీసుకుని, మరియు ప్రాణశక్తి వేరు. ప్రాణశక్తి అంటేనే చైతన్యము, విశ్వ చైతన్యము. విశ్వ చైతన్య శక్తిని ప్రాణశక్తి అని అంటే విశ్వమయ ప్రాణశక్తి అని చెప్పడం జరిగింది. అట్లా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్. అందులో ఇదంతా కూడా ఎవరిది? పరమాత్మది. పరమాత్మ శక్తి, పరమాత్మ జ్ఞానము, పరమాత్మ యొక్క ఆనందము అన్ని ఈ యొక్క ప్రాణశక్తిలో ఉన్నవి. ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు, వాయువు, పంచభూత తత్వాలు అన్ని మన చుట్టే ఉన్నవి, మన దేహం చుట్టే నిక్షిప్తమై ఉన్నాయి. అది మనం తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి మన మనసు ఒక్కటే అడ్డం. ఆ మనసులో ఏమున్నాయి? ఆలోచనలు. అదే తెలుసుకోవాలి, మన యొక్క ఆలోచన మనవి మాత్రమే కాదు, అది ఇంకోటి. ఈ మనసు అనేది ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల నుంచి క్యారీ అవుతుంది. మన మైండ్ ఎన్నో జన్మల నుంచి క్యారీ అవుతుంది. పునరపి జననం, పునరపి మరణం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టడము, మళ్ళా పైకి వెళ్ళడము, మళ్ళా కిందికి దిగడం, మళ్ళా ఈ భూమండలం రావడము, మళ్ళా మా సత్కార్యాలు చేయొచ్చు, దుష్కార్యాలు చేయొచ్చు, వాటి ఫలితము కర్మలు అనుభవించడానికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కనుక ఈ జన్మదే కాదండి మైండ్. ఆత్మతో ఏవే వెళ్తాయి? ఈ శరీరం తప్ప ఈ దేహం ఒక్కటే ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. మిగతావన్నీ క్యారీ, అంటే మిగతావన్నీ ఆత్మ వెంట వెళ్ళడం జరుగుతుంది. మిగతా అన్ని శరీరాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఆత్మతో ప్రయాణం చేస్తాయి. దానినే మనం ఏమని పిలుస్తాం? ధ్యానం. అంటే ఏంటి అర్థం? ధి ప్లస్ యానం, ధ్యానం. ధి అంటే సూక్ష్మ శరీరాల, యానం అంటే ప్రయాణం, సూక్ష్మ శరీరాలతో ప్రయాణము. ధ్యానం అంటే మీనింగ్ అన్నమాట. ఒక్క భౌతిక శరీరం మాత్రమే ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. మిగతా సూక్ష్మ శరీరాలన్నీ కూడా ఆత్మతో ప్రయాణం చేస్తాయి. ఆ సూక్ష్మ శరీరాలతో మనం ఉన్నప్పుడు ఏమేమి చేశామో అన్ని ఖచ్చితంగా చిత్తంలో ఉంటాయి. చిత్తం అనేది అది కూడా ఒక దేహమే అన్నమాట. అంటే మనసు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత చిత్తం అన్నమాట. ఆ చిత్తంలో అంటే చిట్ట అంటారు. చిత్ర చిత్రగుప్తుని చిట్ట, చిత్రగుప్తుని చిట్ట అంటారు. అంటే ఇదే చిత్తంలో అన్ని రెడీగా రాసిపెట్టి ఉంటాయి అన్నమాట. రాసిపెట్టింటే మన సబ్ కాన్షియస్ మైండ్ అది. అది మనము, మన సైంటిస్టులు పిలిచే విధానము, చెప్పేది ఏమేమని చెప్తారు, దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు అనమాట. ఆ దాంట్లో అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మనం ఏది విన్నా, ఏది మాట్లాడినా, ఏది చూసినా, అంటే అతిగా భావనలు, ఏవైనా అనుభూతులు, అనుభవాలు అవన్నీ కూడా ఒకే చిత్తం. కానీ ఇక్కడ ఈ దేహం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. దేహం గురించి పూర్తిగా అవగాహన రావాలి, మనసు గురించి పూర్తి అవగాహన ఏర్పడాలి, శరీరము మనసు గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. అంటే దేహము మనసు గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం, మనం తీసుకున్న ఆహారం ద్వారా కూడా ఇవన్నీ మన లోపలికి వెళ్తున్నాయి. అప్పుడు అక్కడ శక్తి నీకు జీర్ణం అవ్వకుండా దేని ద్వారా? ఈ వాయువు ద్వారా, నీ యొక్క ఆలోచన లోపలికి తీసుకున్న దాని ద్వారా అది కలుషితం అయిందా, లేకుంటే అమృత ఆహారంగా మారిందా అనేది ఇక్కడ మనం గుర్తుపట్టాలి. అమృత ఆహారం అని అంటే మనకి తిన్నట్టుగా అరిగిపోతుంది.
ఏదన్నా ఒక మనకు ప్రాబ్లం అయిందంటే ఆహారము మనకు పడలేదు అంటే తేడా తేడా కొట్టేసింది అంటే కొంతమంది ఏమనుకుంటారు, నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ భావనలు పెట్టుకొని ఆహారం తింటారు. అది ఎప్పుడైతే నెగటివ్ ఆలోచన, నెగటివ్ భావనతో మీరు ఆహారం తిన్నారంటే మన ఆహారం కూడా నెగటివ్ అయిపోతుంది. కనుక ఇక్కడ ఏది నెగటివ్ కాదు. ఏ ఆహారము నాకు పడదు, ఈ పదార్థము నాకు పడదు, ఈ వస్తువు నేను తినను అంటే ఏవైనా కొంతమంది కాయగూరలలో, పండ్లలో కానీ ఏవైనా మనం తినే ఆహారంలలో చాలా మంది నాకు ఇది పడదు అంటే ఉదాహరణకి వంకాయ కొంతమంది నాకు పడదు అంటారు. ఆ, ఆలుగడ్డ బంగాళదుంపలు కొంతమంది పడదు అంటారు. మరి కొందరు ఉమ్, గోంగూర గోంగూర బీన్స్ గోకరకాయ ఇవన్నీ పడదంటారు, తినరు. అట్లాగా పండ్లల్లో కూడా కొంతమంది చలవ పండ్లు అంటే వాటర్ తో కూడుకున్నవి తినరు. పండ్లల్లో కొన్ని తినరు, కాయగూరలలో కొన్ని తినరు. నాకు ఇవి పడవు అవి పడవు, ఇవి పడవ ఇవి పడద అనడానికే ఛాన్సే లేదు. అన్ని తినాలి. ఏది నెగటివ్ గా చూడరాదు, నెగటివ్ భావన ఉండరాదు. అంటే ఏంటి, ఏ విషయంలో నువ్వు నెగటివ్ గా తీసుకొని ఆలోచిస్తున్నావంటే రోగ నిరోధక శక్తి మనలో తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మనం మననం చేయాలి. ఏ వస్తువునైనా, ఏ పదార్థమైనా, దేనినైనా, ఏ విషయాలైనా నెగటివ్ అన్న మాట దాన్ని దూరం పెట్టడం, పక్కన పెట్టడం ఉండరాదు. ఇప్పుడు వ్యక్తులలో కూడా ఇప్పుడు చాలా మంది కొంచెం పాజిటివ్ గా లేకుండా నెగిటివ్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. అలా నెగిటివ్ మాట్లాడుతున్న వాళ్ళని కూడా వాళ్ళని కూడా దూరం పెట్టకూడదు. వాళ్ళ నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ శక్తిలో ఉన్నారని దూరం పెట్టావనుకో, ఈ ఉన్నటువంటి ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ శక్తులు మన పక్కల మట్టు ఉంటాయనుకో, అప్పుడు తట్టుకోలేము అనమాట. ఇంకా శరీరం నీరసం అయిపోయి నిర్వీర్యం అయిపోతుంటాయి, ఎనర్జీ డౌన్ అయిపోతుంది. దాన్ని తట్టుకునే శక్తి, కెపాసిటీ మనం అలవర్చుకోవాలి. ఇవాళ ఎలాంటి ఎనర్జీ ఉన్నా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మనము అక్కడ ఉండవలసిందే, బ్యాలెన్స్ చేయాల్సిందే. అదే విధంగా ఆహారంలలో కూడా నెగిటివ్ పాజిటివ్లు చెప్తూ ఉంటారు చాలా మంది. ఈ ఆహారం నాకు పడదు, నెగిటివ్ గా మాటలు. ఆహారంలో కూడా మీరు నెగిటివ్ పాజిటివ్ చూసినందువల్ల మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా, ఎవరి దగ్గర అనుకోకుండా తినాల్సి వస్తే ఆ రోజు మీకు పడదు, అనారోగ్యం స్టార్ట్ అయిపోద్ది ఏదో ఒకటి. అంటే మోషన్ అవడము, ఇండైజెషన్ అవడము, గ్యాస్ పట్టడము, ఇవన్నీ భావనలు, మన లోపల ఉన్నటువంటి భావనలు. ఎవరైతే ఈ భావనలు చేస్తూ ఉంటారో ప్రతి చిన్న విషయానికి నాకు పడదు, నాకు చేత కాదు, ఇవన్నీ నెగటివ్ ఆలోచనలే. కొంతమంది ఇంట్లో విషయాలలో కూడా అన్ని చెప్తూ ఉంటారు అనమాట. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను పోలేను, నేను రాలేను, అన్ని ఇలానే అంట. నాకు భయము, అన్ని నాకు టెన్షన్, ప్రతిదీ నెగటివ్ గా మాట్లాడము, నెగటివ్ ఆలోచన చేయడము, నెగటివ్ ఎనర్జీ కింద మన చైతన్యంలో, మన లోపల ఈ దేహాన్ని నడిపించే చైతన్యంలో నెగటివ్ ఎనర్జీని మనమే కలుపుతున్నాము. నెగటివ్ భావనని, నెగటివ్ ఆలోచనని మనమే కలుపుతున్నాము ఫ్రెండ్స్. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. దేనిని నెగటివ్ గా చూడరాదు. ఏ విషయంలో అయినా, అంటే ఒక వ్యక్తుల విషయాలైనా తీసుకోండి, ఒక మానసికంగా తీసుకోండి. వాళ్ళు నెగిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి మాంసాహారం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాంసాహారం తీసుకున్నారు కానీ వాళ్ళ నెగిటివ్ భావనలో ఉన్నారు, వాళ్ళని దూరం పెట్టడం, పక్కన పెట్టడం చేయరాదు, చేయకూడదు. కానీ వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అంతే తప్ప వాళ్ళని దూరం పెట్టడం అనేది ఉండదు. అది మన పత్రిక గారు ఎన్నోసార్లు చెప్తారు. ఈ ఎన్ని విషయాలలో ముదితము, ఉపేక్ష, ప్రేమ, కరుణ, ముదితము, ఉపేక్ష, ఈ 4 గుర్తుపెట్టుకోండి. ప్రేమ, కరుణ, ముదితము, ఉపేక్ష. ప్రేమ అంటే అందరి పట్ల ప్రేమ ఉండాలి. కొందరి దగ్గర ఉన్న ప్రేమ ఇంకొందరు అంటే నాకు పడదు, నాకు నచ్చదు అని అనుకుంటాం కదా. ఇట్లా కాదు, ప్రతి ఒక్కరి మీద ఉండాలి ప్రేమ. ఎందుకు ఉండాలి ప్రేమ? వాళ్ళెవరు, మనం ఎవరు? మనము పరమాత్మ స్వరూపాలమే, వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపాలే, అంతే కదా. ఇంకా అక్కడ వాళ్ళెవరు, మనమెవరు? వాళ్ళు వేరు, మనం వేరు, ఛాన్సే లేదు అనుకోవడానికి. వాళ్ళ నెగిటివ్ ఉంది, మనలో నెగిటివ్ ఉంది అనడానికి ఛాన్సే లేదు.
ఎందుకంటే పాపం తెలియక, అమాయక ప్రజలు తెలియక కొన్ని తప్పొప్పులు చేస్తారు. తప్పొప్పులు చేసినప్పుడు దానిని మనం నెగటివ్ గా తీసుకొనరాదు, తీసుకోకూడదు. వాళ్ళు పాపం తెలియక చేస్తారు, తెలిసి కాదు కదా. అంటే మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. సామాన్య మానవులు అంటే ధ్యానం తెలియని వాళ్ళు, పాపం ధ్యానం తెలియని వాళ్ళు వాళ్ళ మైండ్ ఆధీనంలో ఉంటారు ఫ్రెండ్స్. మైండ్ ఎట్లా చెప్తే అలాగా నడుచుకుంటారు అనమాట. మైండ్ ఏంటి, విచక్షణ జ్ఞానం లేకుండా ఎట్లా పడితే అట్లా చెప్తుంది. ఇది మంచి అంటది, కాసేపు ఇది చెడు అంటది, అటు పో అంటది, ఇటు పో అంటది, చేయొద్దు అంటది. ఈ రోజు నేను చేయలేను, రేపు చేస్తానంటారు, పోస్ట్ పోన్ చేస్తుంటారు. మనసు దేనికి ఆధీనం ఉంటదంటే తమో గుణానికి, రజో గుణానికి. మనసు ఏ ఆధీనంలో ఉంటుంది? ఆ ఎవరుంటారు మనసు ఆధీనంలో అంటే తమో గుణం మరియు రజోగుణం. తమో గుణమేమో కోరికలతో కూడుకొని ఉంటారు. కోరికలు అంటే అది ఎటువంటి కోరికలైనా అయి ఉండొచ్చు. ఏదో ఒక కోరిక, శారీరక కోరిక అయి ఉండొచ్చు, లేకుంటే వస్తువుల మీద కోరికలు అయి ఉండొచ్చు, వ్యక్తుల మీద కోరికలు అయి, లేకుంటే బంగారము, బట్టలు, ఆ ఇల్లు, వాకిలి, ఆస్తి, అన్నిటి మీద దేని మీదైనా కోరిక. అతిగా కోరిక, అతిగా వ్యామోహము. కొంతమందికి అతిగా కోరికలు అంటే ఎన్ని కొన్నా ఇంకా కొనాలి, అంటే కొత్త వస్తువులు వస్తున్నాయంటే మనం కూడా కొత్తవి తెచ్చేసుకోవాలి. కొత్త కొత్త చీరలు కొనుక్కుంటున్నారు పక్కన వాళ్ళు, మనం మన తల్లి, మన చుట్టాలు, బంధువులు, లేదంటే మన సిస్టర్స్ కొత్త కొత్తవి తెచ్చుకున్నప్పుడు మనం కూడా కొత్తవి తెచ్చుకోవాలి. బీరువాళ్ళ నిండా ఉంటాయి. బీరువాళ్ళు కొంతమందికి 2 3 బీరువాలు కూడా ఉంటాయి. ఉన్నా కూడా ఆయా కొత్త కొత్త చీరలు మార్కెట్లో ఏ వస్తే అవి కొనేసుకోవాలి. వస్తువే కాదు, బట్టలే కాదు, బంగారమే కాని ఏదైనా. అంటే దీన్ని అతిగా కోరికలు అంటారు. ఏది అతిగా కోరిక ఉండరాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎన్నో రకాల స్వీట్స్ అవి తయారు చేస్తాం. పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, ఎన్నో రకాలు పెడుతున్నాడు. కనీసం 50 రకాలన్నా పెడతాడు. కొంత దగ్గర అయితే 100 కూడా పెడుతున్నారంట, 100 రకాలు కూడా పెడుతున్నారు. ఆ 50 రకాలు, 100 రకాలు అన్ని తినాలని ఆశ, కోరిక. పాప అన్ని వేసుకుంటారు, గిన్నె నిండా, ప్లేట్ నిండా వేసుకుంటారు. నేను చూస్తాం కదా చాలా మంది ప్లేట్ నిండా వేసుకొని తినలేక ఆయాసపడుతూ, ఇంకా ఎంత ఎంత తినాలో అంత తిని పొట్ట నిండా తినేసి ఇంకా గిన్నెలో సగం పైన మిగిలిపోతుంది. అదంతా తీసుకెళ్లి చెత్తబుట్టలో వేసేస్తారు. సరే, మనం తినేది ఎంత తినేది కావాల్సింది వేసుకోవాలి, మనకు నచ్చింది వేసుకోవాలి. నచ్చింది కూడా కాదు, అన్ని చూడాలంట, అన్ని టేస్ట్. 50 రకాలు పెట్టండి, 50 రకాలు తినగలుగుతారా ఈ ఒక మనిషి, ఒక వ్యక్తి? అట్లా ప్లేట్ నిండా పెట్టేసుకొని ఆ తర్వాత చూడండి ఇంటికి వెళ్ళి ఆయాస పడతారు. అంతా ఆయాస కాదు, అది 2 రోజులు 3 రోజుల దాకా ఎసిడిటీ ఫామ్ అయిపోవడం, గ్యాస్ ఫామ్ అయిపోవడం, ఇంకా ఈనో తాగడం. ఈనో అంటే గ్యాస్ ఒకటి ఉంటాయి అనమాట, ఈనో అని. అవి నీళ్ళల్లో వేసుకొని తాగుతారు చూడండి, నీళ్ళల్లో వేసుకోవడం, హైరాణ పడడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా మరి వెళ్ళకుండా ఆయాసం ఆయాసం, అది భుక్త ఆయాసం అంటారు. అందువల్ల ఆహారం కూడా ఎలా తినాలి? యుక్త ఆహారము, మిత ఆహారము, నిరాహారం. లాస్ట్ కి లిక్విడ్లతో ఆహారం రావాలంటే నిరాహారానికి వెళ్ళాలి. యుక్త ఆహారం, సరైన ఆహారం తీసుకోవాలి. సరికాని ఆహారాలు తీసుకున్నా మనకి ఆ డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం. మిగతా ఆహారం ఎంత కావాలో అంత తిని, మీకు ఎంత ఆకలి ఉందో అంత తిని, అతిగా తినొద్దు అంతే తప్ప. తర్వాత లాస్ట్ కి నిరాహారం అని ఇచ్చారు. నిరాహారంలో ఉన్న వాళ్ళు తక్కువ, చాలా మంది. మనం ఆ ప్లేస్ లో లిక్విడ్ తో తీసుకోవచ్చు, లిక్విడ్ ఆహారంగా తీసుకోవచ్చు. ద్రవాహారం, లిక్విడ్ అంటే ద్రవాహారం, అలా తిన. మరి యుక్త భాషణ, మిత భాషణ, నిర్భాషణ. యుక్తంగా మాట్లాడే విషయాలు, మాట్లాడే పదాలు కరెక్ట్ గా యుక్తంగా మాట్లాడు. ఎంత కావాలో అంతే మాట్లాడు. ఒకవేళ ఉదాహరణకి ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చక్కగా సైగలు చేసి కూడా చెప్పొచ్చు. మనం ఎనర్జీ లాస్ కాకుండా సైగలతో కూడా చెప్పొచ్చు. నోటితో సైగలు చేయొచ్చు, కంటితో సైగలు చేయొచ్చు, చేతులతో సైగలు చేయండి. ఆ అంటే యుక్త భాషణ, మిత భాషణ. మిత భాషణ అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. 10 మందిలో మాట్లాడవలసింది ఒకళ్ళు ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఒక్కళ్ళు ఉన్నప్పుడు 10 మందితో మాట్లాడవలసింది ఒకళ్ళ దగ్గర మాట్లాడకూడదు.
10 మందికి చెప్పవలసిన విషయం 10 మందిలో చెప్పాలి. ఒక్క వ్యక్తికి చెప్పవలసిన విషయం ఒక వ్యక్తినే పిలిచి ఉన్నప్పుడే చెప్పాలి. అదే జ్ఞానం అంటే. అదే అజ్ఞానం. ఒక వ్యక్తికి చెప్పవలసింది 10 మందిలో చెప్తే వాళ్ళు షేమ్ అవుతారు కదా, షేమ్ గా ఫీల్ అవుతాడు కదా, ఎవరైనా మనమైనా వాళ్ళైనా. కనుక మనము జ్ఞానంతో ఉన్నాము, ఎరుకతో ఉన్నామంటే ఇటువంటి మనం పాటించాలి. ఆ మాటలు కూడా యుక్తం భాషణ, మిత భాషణ, నిర్భాషణ. నిర్భాషణ ఎలా ఉండాలి? మౌనం, సైలెంట్, నిశ్శబ్దం. నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నీలో నిశ్శబ్దాన్ని వినగలుగుతావు. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో, ఎంత మౌనం అంటే మౌనం ఎట్లా చేస్తామండి చెప్పండి? నోటిలోని మౌనము, మనసులో శూన్యము, దాని పేరే ధ్యానం. మనం ధ్యానంలో ఉంటామంటాం కదా. కూర్చున్నప్పుడు శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టడమే ధ్యానము. అదే ధ్యాన స్థితి అనుకోకండి. మనం ఏ పని చేస్తున్నా, ఇంట్లో ఎటువంటి పనులలో ఉన్నా నోరు మూసుకొని ఉంటాం. నోటిలోని మౌనం అంటే నోరు మూసుకొని ఉంటాం. మనసులో శూన్యము, మనసు మాత్రం శూన్యం అవ్వదు. మనసు ఉంటే గతంలోకి వెళ్ళిపోతుంది, లేకుంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. అలాగా పిక్చర్ రన్ అవుతూ ఉంటది అనమాట. మనకు తెలిసి తెలియక ఎన్నో ఆలోచనలు అలా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంటాయి. అవి మిత భాషణ ఉన్నప్పుడు మాత్రమే, మిత భాషణ ఉన్నప్పుడే మనం మౌనం కూడా క్రమక్రమంగా మౌనాన్ని కూడా ఆచరించడానికి అవుతుంది. నిర్భాషణం అంటేనే మౌనం. మౌనము, నిశ్శబ్దం. ఎంత మౌనంగా, మౌనము నిశ్శబ్దం అంటే ఏంటి తెలుసా అండి? మనసుతో కానీ, నోటితో కానీ, చేతలతో కానీ ఎటువంటి సైగలు చేయరాదు. అది చేస్తే మౌనం కాదు, మానసిక మౌనం కోల్పోయినట్టే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మేము మౌనం పాటించామని ఒక్కొక్క రోజు, వారంలో ఒక రోజు మౌనం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సైగలు చేస్తూ ఉంటారు. మంచిగా సైగలు చేస్తారు. అన్ని విషయాలలో సైగలు చేస్తూనే ఉంటారు. చేతులు ఆడిస్తూ ఉంటారు, నోరు కదుపుతూ నోరు యాక్షన్ చేస్తూ ఉంటారు, కళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? మనసు, మైండ్ పనిచేస్తుంది. ఇది ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సి. మైండ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరికి ఏం కావాలో వాళ్ళు సైగల ద్వారా చెబుతున్నారు. కొంతమంది అయితే రాసి కూడా చూపిస్తారనమాట. మరి కొందరు పేపర్ల మీద, పుస్తకాల మీద పెట్టి రాసి కూడా చూపిస్తూ ఉంటారన్నమాట. ఇది ఇక్కడ మనకి నిర్భాషణం కాదండి. మౌనం పాటిస్తున్నా అంటే సేమ్ ధ్యానంలో కూర్చున్నట్టుగా. ధ్యానంలో కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టాం, అన్ని కట్టేస్తాం. అన్ని కట్టేసినందువల్ల అది మౌనం. మనసు కూడా కట్టేసాం కదా. ఉట్టి చేతులు కాళ్ళే కాదు, జ్ఞానేంద్రియాలు కట్టేశాము. జ్ఞానేంద్రియాలు లోపలికి మలుచుకున్నాము ధ్యానంలో. మనసును కూడా కట్టేశాం. అంతే కదా. కట్టే, కొట్టే, తెచ్చే, మూడు. కట్టే అంటే మనసును కట్టేసాం. చేతులు రెండు కలిపేసాం, కొట్టేసాం అన్నిటినీ. శ్వాస కూడా లేని స్థితి. తెచ్చే జ్ఞానం వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే నీకు అనంతమైన జ్ఞానం అందుతూ ఉంటుంది అనమాట. కనుక మనం మనసుని నిర్విషయం చేయాలి. ధ్యానం నిర్విషయమనః. ఎటువంటి విషయాలు లేని స్థితిలో ఉన్నప్పుడే నీ మైండ్ ఎంటీ అవుతుంది. నిర్భాషణము ఎలా చెప్పుకోం, శూన్యంలో ఉన్నప్పుడే నిర్భాషణం వస్తుంది. ఆలోచన కూడా మిత ఆలోచన, ఆలోచన. అది మిత ఆలోచన, ఆ ఆలోచన అంటే ఆలోచన లేని స్థితి. యుక్త ఆలోచన. యుక్త ఆలోచన ఏంటి? మనకు కావాల్సిన ఆలోచన చేయాలి. అవసరం లేనిది చేయొద్దు. అవసరం లేదు నీకు వస్తున్నా, వినపడుతున్నా దాన్ని కట్ చేయండి. ఇప్పుడు కొన్ని మనకు తెలియకుండా గతంలో ఎప్పుడో జరిగినాయి, చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో విన్నాము, చూసాము. అవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, వినబడుతుంటాయి. మనం ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. అవసరం ఉందా? వినండి. మిత ఆలోచన, మితంగా ఆలోచించు. మిత ఆలోచన అంటే మనకు అవసరం ఉన్నదాన్ని నువ్వు ఆలోచించు, కాదంటలేదు. ఆలోచన చేయకుండా నడవదు, మైండ్ లేకుండా నడవదు. ఎందుకంటే మైండ్ ఉన్నప్పుడే మనకి ఎన్ని ఆలోచించడము, భావన చేయడము, ఊహించడము అన్ని జరుగుతాయి. మరి ఊహించుకోవాలి, భావన చేయాలి, ఆలోచించాలి.
అప్పుడే ఒక పని మనం చేయగలుగుతాం. ఏ పనైనా ఏ కార్యమైనా. ఏమీ లేకుండా ఓన్లీ మైండ్ శూన్యము అనేసి ఉన్నదని అనుకోకండి. యోగులు కానీ మహాత్ములు ఋషులు అందరికీ మైండ్ పనిచేస్తుంది. మైండ్ ఏం పని చేయకుండా ఏం కాదు. కానీ ఎంత వాడాలో అంతే వాడుకుంటారు. మైండ్ మన ఆధీనంలో ఉండాలి. మైండ్ ఆధీనంలోకి మనం వెళ్ళరాదు. మైండ్ ఆధీనంలోకి వెళ్ళడం ద్వారానే శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. ఇప్పుడు పాయింట్లోకి వస్తాం. మైండ్ కి ఎవరైతే వాళ్ళ ఆధీనంలో ఉంటుందో, ఎవరి మైండ్ ఎవరి మనసు వాళ్ళ ఆధీనంలో ఉంటుందో, వాళ్ళ శరీరం కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటది. మన శరీరం కూడా మన ఆధీనంలోకి ఉంటది. తెచ్చుకోవడం ఎలా అంటే, మన శరీరాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే ముందు మన మైండ్ని మన మనసుని ముందు మన ఆధీనంలో తెచ్చుకోవాలి. దానికోసమే ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకోకుంటే ఆ శరీరాన్ని ఉట్టిగా శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం అసలు నో ఛాన్స్. శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లా తగ్గిపోతుంది? పాపం డాక్టర్లు అలాగే శరీరానికి ఇస్తారు. తాత్కాలికం, టెంపరవరీ. శరీరానికి కాదు వచ్చింది ముందు జబ్బు, మనసుకు వచ్చింది మానసిక రోగం. దీన్నే ఏమంటారు? మానసిక రోగం అంటారు అనమాట. మనసుకి వస్తుంది రోగం. ఏం రోగం? ఉంటే ఫాస్ట్ లో ఉండడం, లేకుంటే ఫ్యూచర్ లో ఆలోచించడం. దాన్నే సైకోసోమాటిక్ డిజార్డర్. దీనినే సైకోసోమాటిక్ డిజార్డర్ అని చెప్పడం జరుగుతుంది. తెలుగులో మానసిక రోగం అని చెప్తారు. మళ్ళా కొందరు ఇంకా కూడా ఏమంటారు, ఏదే హెడ్ఏక్, మైగ్రేన్ ఇవన్నీ కూడా వస్తుంటాయి చూడండి. ఇవన్నీ మానసిక వ్యాధి, మానసిక రోగము. వాటి పేరే మానసిక రోగము, మానసిక వ్యాధి అని చెప్పడం. ఎప్పుడైతే మానసిక వ్యాధికి, మానసిక రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చాము, మానసికంగా మైండ్కి ట్రీట్మెంట్, మైండ్కి అంటే మనసుకి ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తావో నీ శరీరం నీ ఆధీనంలోకి వస్తుంది. నీ మనసుని నువ్వు విడిచిపెట్టేసి నా శరీరం నా ఆధీనంలోకి వచ్చేయాలని యోగాలు, జిమ్లు, జాగింగ్లు, వాకింగ్లు, యోగాలు, జాగింగ్లు, వాకింగ్లు, లాఫింగ్లు ఎన్నో చేస్తూ ఉంటాం. వాటి వల్ల వచ్చేస్తే ఆరోగ్యం, వీటి వల్ల వచ్చే ఎంతమందికి ఎంత పెద్ద పెద్ద యోగాలు యోగాలు ఎన్నో జిమ్లు వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏం లేవనుకుంటున్నారా? అన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. ఏవి తగ్గడాలు చేయడాలు ఏదో ఒకటి అంటే తాత్కాలికంగా టెంపరవరీగా తగ్గుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేసిన దానికి టెంపరవరీగా తగ్గుతుంది. కానీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేదని ఇప్పుడు అనుకుంటారు. అవి తర్వాత బయటపడతాయి. అది ఈ దేహంలో ఉండవు. కొన్ని రోగాలు, అనారోగ్యాలు డైరెక్ట్ గా మనకు కనబడే దేహంలో ఉండదు. కనబడని దేహము, సూక్ష్మ శరీరము, దానినే ప్రాణమయ దేహము. సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ దేహం. ప్రాణమయ దేహంలోనే కుండలిని శక్తి, షట్చక్రాసు, సుషుమ్న నాడి ఇవన్నీ కూడా వాటిలోనే నిక్షిప్తమై ఉంటది. వాటిలో బ్లాక్స్, వాటిలో శక్తిహీనమైనప్పుడు తర్వాత గాని మన శరీరంలోకి రాదు. ముందు ప్రాణమయ కోశము, ప్రాణమయ దేహము, దానినే సూక్ష్మ దేహము అని ఆస్ట్రల్ బాడీ. ఇది ఫిజికల్ బాడీ. మనకు కనబడేది ఫిజికల్ బాడీ. కనబడనిది ఈ దేహం పక్కనే ఉండి దేహంలోనే ఉంటుంది అంటుకొని, కానీ దేహం కాదు, దేహంలో ఉండదు. దేహం బయట ఉంటది అనమాట. దేహాన్ని అంటుకొనే ఉంటది, దేహం బయట ఉంటది. దాంట్లోనే అన్నీ ఉంటాయి మనకి. నాడులు, 72,000 నాడులు, షట్చక్రాసు, కుండలిని శక్తి, వెన్నుపూసల వెన్నెముక మధ్యలో ఉన్న సుషుమ్న నాడి, ఆ సుషుమ్న నాడి అంతా కూడా బయటే ఉంటాయి. కనుక మన ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరము అంటే ప్రాణమయ శరీరము, దానినే ప్రాణమయ కోశము అనడం కూడా జరుగుతుంది. ప్రాణమయ కోశం అనొచ్చు, లేకుంటే సూక్ష్మ శరీరము అనొచ్చు, లేకుంటే ప్రాణమయ దేహము కూడా చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, తద్వారా మనకి ఇది బాగుండాలంటే, మన భౌతిక దేహము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణమయ కోశము, ప్రాణదేహము అంటే సూక్ష్మ దేహము ఆరోగ్యంగా ఉండాలి.
సూక్ష్మదేహంలో ఆరోగ్యంగా ఉండాలంటే దానికి మెయిన్ పాయింట్, మెయిన్ కీ, తాళ చెవి ఎక్కడుంది? మైండ్ లో ఉంది. మనసు. మనసు కరెక్ట్ గా ఉంటే మూడవ శరీరం, మూడవ దేహం మైండ్ అంటే మానసిక మనోమయ కోశం అంటారు దాన్ని. రెండవ దాన్ని ప్రాణమయ కోశం అంటారు, అంటే ప్రాణమయ దేహము. మూడవది మనోమయ దేహం. ఈ మనోమయ దేహము ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నాలుగవది బుద్ధిమయ దేహము ఆరోగ్యంగా ఉండాలి. బుద్ధిమయ దేహము ఆరోగ్యంగా ఉండాలంటే ఆత్మమయ దేహము ఆరోగ్యంగా ఉండాలి. మధ్యలో బుద్ధిమయ దేహంలో మధ్యలో ఇంకోటి ఉంది, చిత్తమయ దేహం ఒకటి ఉంది. చిత్తమయ దేహము ఆరోగ్యంగా పర్ఫెక్ట్ గా ఉండాలంటేనే ఆత్మదేహం పర్ఫెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా ఒకదానికొకటి లింక్. పుట్టిగా మన శరీరం ఆరోగ్యంగా అయిపోతుంది అనుకోకండి. మనం అన్ని తినేస్తున్నాము, అన్ని పండ్లు కాయలు తినేస్తున్నాము, మందులు వేసేసుకుంటాము. చాలా మంది తెలియక మందులు వేసుకున్నాం, పండ్లు స్ట్రాంగ్ గా బలమైన రా ఫుడ్ తినేస్తున్నాము. ఎక్సర్సైజులు, యోగాలు, జిమ్ములు, వాకింగ్లు, జాగింగ్లు, లాఫింగ్లు, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఏదో కొంచెం టెంపరవరీ, తాత్కాలిక ఉపశమనం ఉంటుంది ఎవరి దగ్గర అయినా. నేను ఎంతో మంది యోగా చేసిన వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజులు, బైపాస్ సర్జరీలు, ఎన్నో సర్జరీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇన్ని దేహాలలో అన్ని మనం క్లీనింగ్ లేకుండా అశుద్ధంగా పెట్టుకొని భౌతిక దేహం మన ఆధీనంలోకి ఎట్లా ఉంటది ఫ్రెండ్స్? మన ఆధీనంలోకి ఉండడానికి ఇది జడ పదార్థము. జడ పదార్థానికి పాపం దాని తప్పేం లేదు. ఈ మిగతా శరీరాలన్నీ ఆరోగ్యంగా, మిగతా శరీరాలు మన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ భౌతిక దేహం మన ఆధీనంలో ఉంటుంది. వీటికి మన భౌతిక దేహం ఆధీనంలో ఉండాలంటే మనోమయ దేహానికి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఇన్ని మనోమయ దేహంలో మనదే ఒక్కటే కాదు, మళ్ళా మన డిఎన్ఏలో కూడా ఉంటాయి. మన గత జన్మలదే కాదు, మన తల్లిదండ్రులది, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అందరి క్యారీ అవుతాయి. మన తల్లిదండ్రులు అంటే తండ్రి తరపున 7 తరాలు, తల్లి తరపున 7 తరాలు డిఎన్ఏలో కూడా క్యారీ అవుతాయి. అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఆలోచన విధానము, అప్పుడు మన పూర్వీకులు ఏమేం చేశారు, ఏమేం తప్పులు చేశారు, అవన్నీ కణాలు క్యారీ అవుతూ ఉంటాయి. అంటే తాతలు తాతలు ఎంతమంది జనరేషన్, 7 తరాలు. అప్పుడు మా నానమ్మలు, అమ్మమ్మలు, మళ్ళా మన తల్లి తండ్రి, ఆ తర్వాత మనకి ఆ జీన్స్, ఆ రక్త కణాలు, మళ్ళా మన నుంచి మన పిల్లలకి, మరి ఇట్లా క్యారీ అవుతున్నాయి కదా. పుట్టి దేహాన్ని ఎక్కడ బాగు చేస్తావు? నీ ఒక్కదానిది కాదు కదా. మళ్ళా చుట్టుపక్కల సంఘము, వాతావరణము, పొల్యూషను. ఇప్పుడు అన్ని పొల్యూషన్ ఉన్నాయి, పొల్యూటెడే. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్ లోనే ఉన్నాయి. దేని తీసుకోండి అన్నిటికీ పొల్యూషన్ తోనే ఉన్నది. మరి మనం తీసుకున్న ఆహారం మొత్తం మందులతోనే తయారయ్యి, మందు కొట్టినే మనకి ఇస్తున్నాడు. ఎక్కడ శరీరం ఆరోగ్యమో, శరీరం ఎక్కడ మన ఆధీనంలో ఉంటుంది? అంత నెగిటివ్ ఉన్నా కూడా, మన దేహం ఎంత నెగిటివ్ ఆహారం తీసుకున్నా, నెగిటివ్ ఇదని లోపలికి వెళ్ళినా ఒక్కటి సరి చేసుకుంటే అన్ని ఆరోగ్యం బ్రహ్మాండ కుదుట పడతాయి. అది ఒకటే మైండ్. మన మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలి. మనం కావాలంటే ఆలోచించాలి, వద్దంటే స్టాప్ అయిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాలి, అవసరం ఉంది, ఎక్కడో పని మీద వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, ఎన్నో బిజినెస్లు చేయాలి. మరి ఆ టైంకి వెళ్ళాలి. ఆ టైంకి వెళ్ళాలంటే మనం గుర్తు చేసుకోవాలి కదా. మైండ్ అవసరం కదా, మనసు అవసరమే కదా. అప్పుడు ఆలోచించాలి, డేట్లు గుర్తు పెట్టుకోవాలి. ఆ డేట్లు మనం చేసుకోవాలి, వెళ్ళాలి, రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన మనసు మన ఆధీనంలో లేదు, నాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ఆలోచనతో సతమతం అవుతున్నారు అన్న వాళ్ళు ఒక చిట్కాని పాటించవచ్చు. మీరు ప్రతి ఒక్కరు ఒక చిట్కాని పాటిస్తే మన ఆలోచనలు చాలా వరకు స్టాప్ అయిపోతాయి. ఏంటంటే, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టు. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టు. ఇది యోగానంద పరమహంస గారు ఆయన దగ్గరకు వచ్చి కొందరు ఇట్లాగే ధ్యానం చేస్తూ, మాకు ఆలోచనలు తగ్గట్లేవు, ధ్యానం కుదరట్లేదు, ఆలోచనలు పోగొట్టుకోవాలంటే ఎలాగా, ఆలోచనతో సతమతం అవుతున్నాము ఏ విషయంలో అంటే
నువ్వు ముందు తీసిన వస్తువు, ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టు. అప్పుడు నీ ఆలోచనలు తగ్గించబడతాయి. ఇప్పుడు మనకు పని తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క వస్తువు, ఎన్నో రకాల వస్తువులు అవసరమైనవన్నీ గబగబా తీస్తాము, గబగబా అక్కడక్కడ పడేస్తాం. వంటగదిలోనే తీసుకోండి, వంటగదిలో ఎన్నో వస్తువులు వాడతాం, ఎన్నో పదార్థాలు వాడతాం. ఈ డబ్బాల నుంచి ఆ డబ్బాకి పెడతాం, ఆ డబ్బాల నుంచి ఇంకో డబ్బాలో మారుస్తాం, అట్లా ఎట్లా పడితే అట్లా మారుస్తాం. అంటే ఏంటి? తీసిన దాన్ని తీసినట్టుగా పెట్టం, మనకి అందుబాటులో ఉంచుకుంటాం. కొందరు టేబుల్ మీద, కొందరు సెల్ఫ్ లో, కొందరు బీరువాలో పెట్టుకుంటారు. కరెక్ట్. నువ్వు ఏ వస్తువు ఎక్కడ పెట్టావో రోజు అదే వస్తువు తీసిన తర్వాత మళ్ళా పని అయిపోగానే మళ్ళా ఆ వస్తువు తీసుకెళ్ళి అదే ప్లేస్ లో పెట్టు. అదే ప్లేస్ లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఆలోచనలు రావు, ఇంకా ఆలోచన స్టాప్ అయిపోతుంది. అది మనం తీసిన వస్తువు ఎక్కడో పెట్టావు, తాళ చెయ్యి అనుకోండి, తాళ కప్పుకి తాళ చెవి లేదు, వెతుక్కుంటామా లేదా? వెతికినప్పుడు ఏమైతుంటది? ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, అక్కడ, అన్ని వెతుకుతాం. రింగులు, చేతి ఉంగరాలు, గబగబా అవసరానికి గిన్నెలు దోమలు, అవి దోమలు అనుకో, గబగబా తీసి వాటిలో వీటిలలో పెట్టేస్తూ ఉంటాం వంటగదిలోనే. సరే పెట్టేసి తర్వాత వెతుక్కుంటాం, ఎక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను. అంటే డబ్బులే తీసుకోండి, డబ్బులు కూడా బయటికి వెళ్ళొస్తాం దాని బ్యాగులు మారిపోతుంటాయి. ఒక్కొక్కసారి పెద్దది తీసుకెళ్తాం, ఒకసారి చిన్నది తీసుకెళ్తాం, ఒకసారి పౌచ్ తీసుకెళ్తాం. ఇంకా దాంట్లో ఉన్న అన్ని మా ఆధార్ కార్డులు, ట్రైన్ కార్డులు ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తాము? ఇందులో నుంచి అందులోకి మారుతాం, అందులో నుంచి ఇందులోకి మారుతాం, కానీ గుర్తుంది. తర్వాత ఒకరోజు బయటికి వెళ్దాం అనే సమయానికి ఎందులో పెట్టాము ఆధార్ కార్డు అని అన్ని తీసి వెతుకుతాం. ఆధార్ కార్డు ఎందులో పెట్టాము, ఆ పైసలు ఎక్కడ పెట్టాము, 3-4 పర్సులలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాం కదా. మరి నీకు పని ఎక్కువైంది, నీకు ఆలోచన ఎక్కువైంది. తీసిన వస్తువు తీసినట్టుగా కరెక్ట్ గా పెట్టండి, మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎంతో టైం మిగులుతుంది, ఎంతో టైం మిగులుతుంది. మన మైండ్ ని వాడే అవసరమే ఉండదు, ఉపయోగించే పనే ఉండదు. నేను చేస్తాను ఫ్రెండ్స్, నేను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటా కనుక నాకు ఇంకా హైరాణ, ఆలోచన ఏం ఉండవు. నేను ఎక్కడ తీసా నాకు తెలుసు, గుర్తుంది, వెంటనే వెళ్ళి తీసుకుంటా. ఇంకా టైం వేస్ట్ లేదు, ఆలోచన లేదు. అందువల్ల మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనసు మన ఆధీనంలో తెచ్చుకోవాలి. మనసుని, మన దేహాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవడం ఎలా అంటే, ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఇంకోటి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము అనేది ముందు అది తెలుసుకోవాలి. తెలుసుకొని ఆచరించి అనుభవపూర్వకంగా అనుభవం పొందాలి, అనుభూతి చెందండి. ధ్యాన సాధన చేసి అనుభవం పొందండి. నీవెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ముందు అది తెలుసుకో. నేను అంటున్నాం, ఈ దేహం నేను కాదని నువ్వు తెలుసుకున్నావు. ప్రతి ఒక్కరు ధ్యానులు ఈ దేహం నేను కాదు, పంచభూతాలతో కూడుకున్న దేహము అని తెలుసుకున్నావు. కానీ ఈ దేహం నడిపించే లోపల ఒక శక్తి ఉందని తెలుసుకున్నావు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే నేను అంటున్నావు, నువ్వు ఎవరు? నువ్వు నోరుతో చెప్తున్నావు నేను ఒక చైతన్యము, ఆత్మ పదార్థం అని. నువ్వు అనుభవం పొందావా? అనుభవంలోకి వచ్చిందా? అది చెప్పు. ఆ పుస్తకాలు చూసి చదివేసి చెప్పేయడము, లేకుంటే గురువులు చెప్పినవి వినేయడము. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ తెగ వచ్చేసినాయి, అన్ని వినేస్తాం. మాస్టర్స్ అందరు ఎంతో జ్ఞానం అందిస్తున్నారు, జ్ఞానం అంతా వింటున్నాం. అన్ని వింటూ వింటూ ఏం జరుగుతుంది? అన్ని అవే చెప్పుకుంటున్నారు, రిపీట్ గా. ఏం జరిగింది? అదన్నీ వేరే వాళ్ళ అనుభవాలు, నీ అనుభవం కాదు. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరి వింటున్నావు, నీ వింటున్నాం, శ్రవణం మననం అన్ని చేస్తున్నాం. నిధిధ్యాస సాక్షాత్కారాలు ఎక్కడ? నిధిధ్యాస అంటే ఆచరణ ఎక్కడ? వాళ్ళు ఆచరించారు, అనుభవం పొందారు, అనుభూతి చెందారు. అప్పుడు వాళ్ళు గ్రంథ రూపాన పెట్టారు. గురువులు, యోగులు, మహాత్ములు అందరూ వాళ్ళు అన్ని చదివి జ్ఞానాన్ని పెంచుకొని ధ్యాన సాధన చేసి వాళ్ళు గొప్ప గొప్ప అనుభవాలు పొంది వాళ్ళ జ్ఞాన నేత్రం తెరుచుకోబడి, జ్ఞాన నేత్రం ద్వారా వాళ్ళు చూసినవి అన్ని మనకి గ్రంథ రూపాన అందించారు.
అది ఎవరి అనుభవాలు? ఆ యోగుల ఋషుల యొక్క అనుభవాలు, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వచ్చిన అనుభవాలు. మరి నీదేది? నీ ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎంత సాధన చేసావు? నువ్వు నీ జ్ఞానం ఎంతవరకు వచ్చింది? నువ్వు ఏం తెలుసుకున్నావు? ఏం పొందావు? నువ్వు అనుభవం ఏం పొందావు? నీవెవరు ముందు తెలుసుకున్నావా? ఓకే, తెలుసుకున్నా అంటావు, నోటితో చెప్పుకున్నావు. నేను తెలుసుకున్నా, నేను ఒక ఆత్మ పదార్థం, లేదు నేను ఒక చైతన్యము, చైతన్య పదార్థం. నీకు అనుభవంలోకి వచ్చిందా? నువ్వు చైతన్య పదార్థం నోటితో చెప్పడం కాదు, నువ్వు అనుభవంలోకి చెప్పు. ఇప్పుడు ఆ అనుభవం ఎట్లా వస్తుంది? ఉదాహరణకి ఒక బల్బ్ ఉందండి, కరెంట్ ఉంది. మనకి కరెంట్ ఉందా లేదా మనకి నోటితో చెప్తా చూస్తారు, తెలీదు. ఎవరికైనా తెలియదు. కరెంట్ ఉందని అంటాం, లైట్ వెలుగుతుంది, బల్బ్ వెలుగుతుంది, కరెంట్ ఉంది. కాబట్టి కరెంట్ ఉంది, కరెంట్ అందులో పాస్ అవుతుంది, కరెంటు నేను అనుభవం పొందాను, అనుభూతి చెందాను అని ఎలా తెలుస్తుంది? కరెంట్ లో వేలు పెట్టినప్పుడు తెలుస్తుంది. కరెంట్ లో వేలు పెట్టినప్పుడు కరెంట్ షాక్ కొట్టి మనిషిని దన్నుమని పడేసి నరాలు చేతులు గిజ 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 కొట్టుకుంటాడు, ఒక కాకిలాగా కొట్టుకుంటాడు అన్నమాట. కరెంట్ యొక్క పవర్ అప్పుడు తెలుస్తుంది. ఇట్లా నీ చైతన్యం అంటే నీవు చైతన్యం అన్నావు నోరుతో. నోరుతో అనగా ఏది? నీ అనుభవం ఏది? అనుభూతి చెందు, చెప్పి అనుభవమే జ్ఞానం. ఆ అనుభవంతోటి జ్ఞానం రావాలి. అప్పుడు నువ్వు బుక్ రాసినా, నువ్వు చెప్పినా, నీది 10 మంది వినగలుగుతారు, 10 మంది ఆ జ్ఞానం అందుతుంది. మనం అనుభవం లేనిది వాళ్ళే వీలే చెప్పేస్తున్నాం, కరెక్టే కాదు. కానీ సాధన కూడా ఇంపార్టెంట్. గంటలు గంటలు సాధన చెయ్యి. మరి గురువుగారు ఎందుకు చెప్తారు? పత్రి గురువుగారు కూర్చోవాలి, 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 కూర్చోవాలి అని. ఎక్కడ కూర్చున్నావు? గ్రూప్ మెడిటేషన్ చెయ్యండి. ఇంకా గ్రూప్లు అంటే 10 మంది ఒక దగ్గర కూర్చొని చెయ్యండి. 10 మంది ఆరా, 10 మంది శక్తి అందరిది బయటకు వస్తుంది. మనం ఎక్కడెక్కడో ఉండి జూమ్లలో చేస్తున్నాం. ఓకే, కుదరని పక్షంలో ఓకే అమ్మా జూమ్లన్నీ. కానీ వీలైన మట్టికి ఫిజికల్ గా కూర్చొని చెయ్యండి. మేమంతా ఫిజికల్ గా ధ్యానాలు చేసిన వాళ్ళమే. గంటలు 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 మా అదృష్టం, మా మహద్భాగ్యం మాకు. మా గురువు గారు, పత్రిజీ గురువు గారు, ఆయన సమక్షంలో మేము గంటలు గంటలు పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు ఎన్ని చేసావు. సాయంత్రం 6 గంటలకి వెళ్ళిపోయి కళ్ళు మూస్తే మరుసటి రోజు సాయంత్రం 4-5 గంటలకి కళ్ళు తెరిసేది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరుస్తాం. అంటే మధ్యాహ్నం మిడ్ నైట్ టీ బ్రేక్ ఉండేది. టీ తాగడానికి టీ బ్రేక్ ఒకటి, మిడ్ నైట్ 12 తర్వాత టీ బ్రేక్ అని ఇస్తారు అంతే. అప్పుడు టాయిలెట్ వెళ్ళిన వాళ్ళు టీ తాగేసి వచ్చి కూర్చుంటారు. మళ్ళా ఉదయం 4 గంటలకి 5 గంటలకే కళ్ళు తెరిచేవాళ్ళం. అప్పుడు దాకా సంగీత నాద ధ్యానం అలా వినబడుతూనే ఉంటది. మేము మాత్రం ఆ ధ్యాన స్థితిలోనే ఉంటాం. ఇట్లా గంటలు గంటలు ఒక సిట్టింగ్ లో ఎన్ని గంటలు కూర్చున్నాం? సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు. అంటే ఎంత టైం అయింది? ఇది ఒక 6 గంటలు, అది 10 గంటలు, 10 అవర్స్. అది 10 అవర్స్ అందరూ సజ్జన గ్రూప్ మెడిటేషన్, 100 మంది సమక్షంలో గ్రూప్ మెడిటేషన్. వీలైన మట్టికి గ్రూప్ మెడిటేషన్ ని మిస్ కాకండి. ఎక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళండి, సాధన చెయ్యండి. సాధన చేస్తే గంటలు గంటలు చేసినప్పుడు మనం ఏంటి మనకు తెలుస్తుంది. మన పంచభూతాలతో కూడుకున్న ఈ దేహం, పంచభూతాల అతీతంగా వెళ్ళాలి. మనం ధ్యానంలో ఈ పంచభూత స్థితి దాటాలి, తత్వాన్ని దాటాలి. ధ్యానంలో దాటుతాం, అది అనుభవంలోకి రావాలి. మీకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, నేను ఈ దేహంలో ఉన్న పంచభూతాలు అతీతంగా ఉన్నాను అని తెలుసుకుంటాం మనం. తెలియడం జరగాలి. జరిగినప్పుడే ఆత్మస్థితికి చేరుకుంటాం. పంచభూత తత్వాలు దాటి, మైండ్ని దాటి, శ్వాసని దాటి, శ్వాసను కూడా దాటుతాం. శ్వాస లేని స్థితి, మనసు లేని స్థితి, బుద్ధి లేని స్థితి, అన్ని దాటాలి ధ్యానంలో. ఇవన్నీ దాటుతాం. ఆ మళ్ళా చిత్తం లేని స్థితి తర్వాతే ఆత్మస్థితికి చేరుకుంటాం. లాస్ట్ కి ఆత్మస్థితికి చేరుకుంటాం. అప్పుడే నిర్గుణము. ధ్యానం నిర్విషయమనః, ఎటువంటి విషయాలు లేని స్థితి. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తం అనేది ఇంకా మనకి ఏది టచ్ అవుతుంది, ఇవన్నీ ఏది టచ్ అవ్వకుండా శూన్యం అయిపోతాం. శూన్య స్థితిలో ఉంటాం. దేహం టచ్ అవ్వదు, శరీరం ఉండదు, శరీరం కనబడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అనుభవం అంటే ఎవరికైనా అనుభవాలు వస్తే కూడా, ఇలాంటి అనుభవాలు వస్తే మళ్ళా మాకు ఎవరికైనా ఫోన్ చేయండి, షేర్ చేయండి. మేము కూడా సంతోషపడతాం. ఇంత గొప్ప గొప్ప అనుభవం ఉన్న మాస్టర్స్ మన దగ్గర ఉన్నారని మేము కూడా ఆనందిస్తాం.
ఓకేనా. అన్నిటిగా దాటి అతీతంగా దాటి వెళ్తాం. అంటే ఈ భూమండలానికి పైన ఉన్న ఓజోన్ పొర, ఈ భూమండలమే దాటుతాం. పంచభూత అతీత స్థితి, భూమండలం దాటి ఓజోన్ పొర దాటి వెళ్ళిన వాళ్ళం కూడా ఉన్నాం అనమాట. అంటే శూన్యం అయిపోతాం, అంటే ఏముండదు ఇంకా. ఆ గ్రహాలు నక్షత్రాలు కూడా కనబడవు అనమాట. ఇక్కడ కంఠం వరకు ఆకాశతత్వం. అంటే ఏంటి, కంఠం వరకు పంచభూత తత్వాలు అనమాట. పంచభూత తత్వాలు ఆకాశతత్వం కంఠం వరకు. కంఠం పైనుంచి ఈ ఆజ్ఞా చక్రం వరకు మహతాకాశం. అంటే ఆకాశం, మహతాకాశం. తర్వాత ఇంకా విశ్వంలో ఇంకా పరమాకాశం. అంటే ఆకాశం, మహతాకాశం, ఇంకా పరాకాశం. అట్లా 3 రకాల ఆకాశ తత్వాలు ఉన్నాయి. అంటే శూన్య స్థితులు అన్నమాట ఇవన్నీ. శూన్య స్థితి ఆకాశ తత్వమే శూన్య స్థితి. దాంట్లో ఆ పరమాకాశం అనేది ఉంది అనమాట. పరాకాశం, దాని పేరు పరాకాశం అంటారు. పరాకాశము ఈ జ్ఞానేంద్రియం ఉంది కదా, అంటే ఈ 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం వరకు పరాకాశం అంటారు. మహదాకాశం అనేది ఇంకా ఈ బ్రహ్మానంద సహస్రారం దాటి ఆయన అవన్నీ దాటాలి. అన్ని దాటినప్పుడు మనకి ఆ అతీతంగా ఏముండదు, శూన్యం అయిపోతాం. ఉన్నానన్న భావన తప్ప ఇంకోటి ఏమి ఉండదు. నేను ఉన్నాను అంటే విశ్వంలో నేను ఉన్నాను, విశ్వం అంతటా ఉన్నాను అన్న భావన, అది ఒక్కటే తెలుస్తుంది. అనుభూతి, ఆ అనుభవం ఒకటే మనకు తెలుసు. అక్కడ ఇంకా ఒక్కటి కనబడవు, వినబడవు, ఏముండవు, శూన్యం అయిపోతాం అన్నమాట. దేహం ఎంత వెతుక్కున్నా కనబడదు. అవన్నీ అనుభవం పొందాను ఫ్రెండ్స్. నేను 2, 3 సార్లు ఆ అనుభవాలు పొందాను. అద్భుతమైన అనుభవాలు. అంటే ఆ సాధనలో విశ్వంలో మమేకం అయిపోయి శూన్యం అయిపోయి ఉన్నానన్న భావం తప్ప ఇంకొకటి ఏం లేదు. అట్లా ఎంత కొంత సమయం గడవడం జరిగిన తర్వాత ఇంకా నేను నా దేహంలోకి వెళ్ళాలి, ఇప్పుడే ఈ క్షణంలో వెళ్ళాలి. నాకు ఎంతో వర్క్ ఉంది భూమండలంలో, నేను చేయవలసిన వర్క్ ఎంతో ఉంది. నా ద్వారా అందవలసినది, ఈ మానవులకు అందవలసింది ఎంతో ఉంది. నేను ఇప్పుడే వెళ్ళాలి, మాస్టర్స్ నాకు దయచేసి నాకు సహాయం చేయండి, నా దేహంలోకి నేను వెళ్ళాలి అని నాకు నేనే చెప్పుకోవడం చేయడం చేశాను. ఆ అనుభవం ద్వారా ఇంకా తర్వాత మాస్టర్స్ హెల్ప్ ద్వారా దేహంలోకి రావడం జరిగింది. ఆ దేహంలో వచ్చాక దేహం రాయిలాగా అయిపోయి గట్టే ఎన్నో టన్నుల బరువు అయిపోయి ఈ దేహం కింద పడిపోయి ఉంది. ఈ దేహము అక్కడ కింద పడిపోతే అక్కడ ఉన్న మాస్టర్లు 108 సెంటర్ మాస్టర్లు అందరు కూడా వచ్చి మాకు లేపడము చేయడం చేశారనమాట. చేసి ఏమైంది ఏంటంటే అప్పుడు తర్వాత నెమ్మదిగా మా అనుభవం అంతా చెప్పుకోవడం జరిగింది. ఈ అనుభవం ఎక్కడ జరిగింది, సేతు బాలకృష్ణ సారు 3 days వర్క్షాప్ పెట్టారు. ఫస్ట్ వర్క్షాప్ 3 days సేతు బాలకృష్ణ మాస్టరు, ప్రేమ్నాథ్ సారు ఫస్ట్ వర్క్షాప్ అన్నమాట మాది. అందులో 4 పుస్తకాలు చదివిన వాళ్ళే అటెండ్ అవ్వాలి. న్యూ ఎనర్జీ, అసెన్షన్, మరణం లేని మీరు, ఇంకొక బుక్ ఏదో చెప్పారు. మొత్తం 4 books, 4 పుస్తకాలు చదివిన వాళ్ళు ఈ ఈ సెషన్ అటెండ్ అవ్వాలి. అట్లా అని చెప్పి అట్లా కొంత సీనియర్ మాస్టర్ ఉంది. 3 days నాకు ఆహారం వెళ్ళలేదు, అల్పాహారం కూడా వెళ్ళకుండా ఓన్లీ లిక్విడ్ లో ఉన్నా. 3 days లిక్విడ్ తోనే తీసుకొని పొద్దు నుంచి సాయంత్రం దాకా నాన్ స్టాప్ గా ధ్యానంలోనే ఉన్నా 3 days. ఆ తర్వాత అంత గొప్ప అనుభవం వచ్చింది. అంటే విశ్వం అంతటా నేను ఉన్నాను, విశ్వంలో లేనిదంటూ లేదు. విశ్వంలో ఏదైతే ఉందో నాలో అదే ఉంది, నాలో ఏదైతే ఉందో విశ్వంలో అదే ఉంది అనేది తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అణువులు, పరమాణువులన్నీ ఇప్పుడు మనలో ఉన్నాయని అవన్నీ విశ్వంలో ఉన్నాయి. అవన్నీ గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాల ద్వారా పరిభ్రమిస్తూ ఉన్నాయి. విశ్వంలో ఎట్లయితే పరిభ్రమిస్తున్నాయో మనలో కూడా అణువులు, పరమాణువులు అట్లా పరిభ్రమిస్తున్నాయి. ఆ పరమాణు లోపల ఏమున్నాయి, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ ఉన్నాయి. అవి నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. అట్లా మన దేహం కూడా విశ్వం లాగా లోపల ఉన్నవన్నీ పరిభ్రమిస్తూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. మనం వేరుగా లేము. విశ్వంలో ఏదైతే ఉందో మనలో అదే ఉంది, మనలో ఏదైతే ఉందో విశ్వంలో అదే ఉంది అని అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవడం, చూడగలగడం, దేహాన్ని కూడా అన్ని చూసుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మన సాధనలోకి వెళ్ళినప్పుడు మన లోపల బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ
ఆ శబ్దాలు వినబడతాయి, రక్త ప్రసరణ శబ్దాలు వినబడతాయి ఫ్రెండ్స్. మన నాడుల కదలికలు, నాడుల యొక్క కదలికలు తెలుస్తాయి. అణువులు పరమాణువుల యొక్క కదలికలు మనం ఆ అనుభూతి చెందుతాం. ఆ జ్ఞానం అందుతుంది, వాటిని చూస్తాం కూడా. అణువులు పరమాణువులు కూడా నేను చూడడం జరిగింది. అంటే మీరు ఎంత ఎక్కువ ధ్యానంలో, ఎంత ఎక్కువ శూన్యంలో ఉంటే మీకు మీ దేహం గురించి, మన దేహం గురించి మనం క్షుణ్ణంగా చూసుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మన మనసు గురించి కూడా అంత అద్భుతంగా అర్థం చేసుకో. మరి ఈ జ్ఞానం అంతా మనకు ఎట్లా అందుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నీకు అన్ని ఉట్టినే అట్లా అవలీలగా అలవోకగా అర్థమైపోతుంటే అలా చెప్పేస్తూ ఉంటాం. మనకు అందుతూనే ఉంటది యూనివర్స్ నుంచి. యూనివర్స్ కనెక్షన్ ఏర్పడినప్పుడు, కనెక్షన్ ఏర్పడాలి కదా. ఏర్పడాలంటే ధ్యానం చేయాలి. మరి ధ్యానం తప్పనిసరిగా గంటలు గంటలు ధ్యానం చేయాలి. అప్పుడు మన దేహము, మన శరీరము, మన మనసు మన ఆధీనంలోనే ఉంటుంది. మన ఆధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏవి నెగటివ్లు పాజిటివ్లు ఏం లేవు. అది తినకూడదు, ఇది తినకూడదు అనేది ఏం లేదు. మళ్ళీ నెగటివ్ని కూడా దూరం పెట్టకూడదు, నెగటివ్ని కూడా దగ్గర చేర్చుకో. అప్పుడే నువ్వు అన్నిటిలో అతీతంగా వెళ్ళగలుగుతావు. లేదంటే పరిమితంగా ఉండిపోతావు. వన్నెస్ లోకి వెళ్ళలేరు. అంటే ఏకత్వంలో, వన్నెస్ అంటే ఏకత్వంలో. ఏకత్వంలోకి వెళ్ళాలంటే కులము మతం అతీతంగా ఉండాలి. కుల మతాలన్నీ అతీతం, అన్నిటి ద్వంద్వం ఉండరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మన దేహం మన ఆధీనంలో ఉండాలన్నా, మన మనసు మన ఆధీనంలో ఉండాలన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ద్వైతంలో ఉండండి, అద్వైతంలో ఉండకండి. ద్వైతంలో ఉండకూడదు. అద్వైతంలో ఉండాలంటే దేనిని రెండుగా చూడరాదు, ద్వంద్వంగా చూడరాదు. దేనిని అంటే ఇది మంచి ఇది చెడు అంటాం కదా, అట్లా చూడరాదు. ఏ విషయంలో అయినా. ఇప్పుడు ఉదాహరణకి పూజలు చేసే వాళ్ళు తీసుకోండి, ఎన్ని మంచి ఎన్ని చెడులు చెప్తారో. బాబోయ్ బాబోయ్ బాబోయ్, నేను మా చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు అందరు చేస్తూ ఉంటారు పూజలు. ఇది తప్పు, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఇది తప్పు, ఇలా చేస్తే అనర్థము, ఇట్లా తప్పు దారి పడతా అంటే పాపము పుణ్యము, పాపము పుణ్యం. ఇది తప్పు అది తప్పు, ఇది ఒప్పు అది ఒప్పు, ఇట్లా తినకూడదు అట్లా తినకూడదు. వంద వందలు కూడా కాదు, వేలు. అక్కడ చిక్కుకుంటున్నారు. దేని మీద? వాళ్ళ యొక్క సంస్కారం, వాళ్ళ యొక్క వాసనలో చిక్కుకున్నారు అనమాట. చిక్కుకుంటే ఎలా ఎదుగుతారు? ఎదగలేరు. ఎదగడం అనేది ఉండదు. దేనిలో చిక్కుకోరాదు. ఎట్లా జీవించాలి? ఒక జంతువు ఎలాగైతే ప్రకృతి సహజంగా జీవిస్తుందో, ఒక చెట్టు, ఒక జీవి, ఒక ప్రాణి, జంతువులు ఎలాగైతే ప్రకృతి సహజంగా ఎలా జీవిస్తున్నాయో. ప్రకృతి సహజంగా అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు ఉదాహరణకి జంతువులకి ఆకలిస్తుంది, మనుషులకి ఆకలిస్తుంది. ఆకలి వాటికి సమానమే, మనకి సమానమే. అవేం చేస్తున్నాయి? ప్రకృతి సహజంగా చక్కగా ఎక్కడెక్కడ పరిగెడితే చెట్లు పొట్లకి వెళ్ళి పరిగెడితే అక్కడ ఉన్న కాయి పండ్లు కోసుకొని తింటాయి. అది ఎంతవరకు తినాలో తన పొట్ట నిండితే మిగతాన్ని అక్కడ పడేసి మళ్ళీ జంప్ అయిపోతాయి. ఎక్కడ తన గూటికి వెళ్ళిపోవడమే, ఎక్కడికి వెళ్ళి. మనలాగా మనం అన్ని దాచిపెట్టుకుంటాం కదా. ఈ రోజు చేసిన రేపటికి ఏళ్ళకి, లేదంటే సరుకులు సామాన్లు నెలకే కాదు సంవత్సరాలకు సరిపడా కూడా ఎంతో మంది తెచ్చిపెట్టుకుంటారు. నెలకు సరిపడా సరుకులు నెలకేంటి 5-6 నెలలకి, కొంతమంది సంవత్సరాలకి. ఎన్ని జరుగుతున్నాయో ఎన్నో రకాలు. సరే ఓకే, ఆకలికి పెట్టుకోవాలి. ఆకలి అది ప్రకృతి సహజంగా జరుగుతుంది. ఆకలి మన సొంతంగా జరగట్లేదు ఫ్రెండ్స్. ప్రాపంచికంగా మానవుడు తయారు చేసిన విషయాలకే దెబ్బ. అంటే కనబడే వస్తువులు, మన ఇప్పుడు ఫోన్లు టీవీలు ఎన్నో ఎలక్ట్రానిక్స్ వస్తువులు వచ్చేసినాయి. అది మనిషి తయారు చేసిన వస్తువులు. భౌతిక పరమైన ప్రాపంచిక వస్తువులు మీద ఎవరైతే ఎక్కువ అతిగా వ్యామోహం, భౌతిక పరమైన విషయాలు, వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు అన్నిటి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ప్రకృతికి దూరం అయిపోతారు. ప్రకృతి సహజంగా దగ్గరికి చేరలేరు. బాగా గుర్తుపెట్టుకోండి, చేరలేరు. నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావంటేనే అయిపోయా. కళ్ళు తెచ్చుకొని 24 గంటలు కళ్ళు తెచ్చుకున్నావు అంటే అన్ని చూసుకుంటూ నీకు పిక్చర్ అందిస్తూనే ఉంటది మైండ్కి. మైండ్ చేసే పని మైండ్ చేస్తుంది, కళ్ళు చేసే పని కళ్ళు,
చెవులు చేసే పని చెవులు, ఇంకా ప్రపంచకంలో కొట్టుకుపోతారు, ప్రాపంచిక విషయాలు కొట్టుకుపోతూ ఉంటారు. అది దానికి అంతం లేదు. ఎప్పుడైతే మన పని అయిందో, ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసుకుంటామో ప్రాపంచిక విషయాల నుంచి పక్కకు వస్తాం. అంటే వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మన జ్ఞానేంద్రియాలు లోపలికి ముడుచుకుంటాయి. అంటే ఒక ఆ దాన్ని ఏమో తాబేలు తనకు అవసరం ఉన్నప్పుడే తన జ్ఞానేంద్రియాలని బయటికి విడుచుకుంటది. తన అవసరం తీరిపోయిందంటే జ్ఞానేంద్రియం లోపలికి రిసీవ్ చేసేసుకుంటారు, లోపలికి ముడుచుకుంటది. అలాగా మనం కూడా ఎప్పుడు మన జ్ఞానేంద్రియాలని అవసరం ఉన్నప్పుడే తెరవాలి. నోరు కానీ, కాళ్ళు కానీ, వినడం కానీ అన్ని అవసరం ఉన్నంత వరకు చేయాలి. పనులు కానీ ఏదైనా మనం చేసే పని అయిపోయిందా వెంటనే క్లోజ్ యువర్ ఐస్. అప్పుడు మీ శక్తి జ్ఞానం కోల్పోకుండా మన శక్తి మనలోనే ఉంటది. తద్వారా మన మైండ్ని మనం అధిగమించగలం. ఈ మైండ్ నువ్వు ఎలా అధిగమించగలవు? నువ్వు కళ్ళు తెరిచి ఉన్నావంటే నీ మైండ్ స్టార్ట్ వర్క్ చేసేస్తుంది. ఇంకా అన్నిటిని పిక్చర్ తీసేస్తుంది. కళ్ళు పిక్చర్ తీసేస్తే ఇది ఇష్టానికి రన్ చేస్తూనే ఉంటది. ఫోకస్ ఒక కళ్ళు కెమెరా లాంటిది. ఇంకా ఇది పిక్చర్ వేస్తుంది అనమాట, ప్రొజెక్టర్ లాగా. మైండ్ పిక్చర్ వేసేస్తుంటది. అన్ని రీల్స్ రన్ అయిపోతే ఇంకా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని ఇవే కదా. బాగా గుర్తుపెట్టుకోండి, మనం మైండ్ ఆధీనంలో మనం తెచ్చుకున్నప్పుడు మన శరీరం మన ఆధీనంలోకి ఉంటుంది. మనసు ద్వారానే రుగ్మతలు, అనారోగ్యాలు, మనసు ద్వారానే అన్ని. నువ్వు మైండ్ ఎంత ఎంత పాజిటివ్ థింకింగ్ లో పెట్టుకుంటావో నువ్వు బయట ఉన్న వాటికి కూడా అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు బయట మంచి చెడులు ఉన్నాయి, బయట వాళ్ళ మంచి చెడులు మాట్లాడతారు అని ఎప్పుడు నువ్వు అట్రాక్ట్ అవుతావు? నీ మైండ్ లో ఏది ఉందో అప్పుడే అట్రాక్ట్ అవుతావు. ఇప్పుడు ఉదాహరణకు అయస్కాంతం ఉంది. అయస్కాంతం ఇనుమునే ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది? మిగతా వస్తువులను అట్రాక్ట్ చేయదు. చూడు, దాని గుణం, సహజ గుణం ఏంటి? అయస్కాంత సహజ గుణం ఇనుమునే అట్రాక్ట్ చేస్తుంది. అదే విధంగా మన లోపల మన ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటే మంచిని అట్రాక్ట్ చేస్తాయి, చెడు ఆలోచనలు ఉంటే చెడుని అట్రాక్ట్ చేస్తాయి. కనుక మనం మానసికంగా ఎవరైతే ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉంటారో శారీరకంగా ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండగలుగుతారు. అది 100% కరెక్ట్. కరెక్టే కాదు, శారీరక రుగ్మతలు అన్నీ మానసిక రుగ్మతలే. అది శారీరక రుగ్మతలు కావు. అది దేని ద్వారా ఏర్పడింది అంటే మనసు ద్వారా ఏర్పడింది. మానసిక రుగ్మతలే. అది తెలుసుకున్నాం కనుక మీరందరూ కూడా మనస్సుని మీ ఆధీనంలో ఉంచుకుంటారని కోరుకుంటూ మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభమగు కాక. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా రోజులైంది మేడం మీ క్లాస్ విని. చాలా చక్కగా మనస్సుని ఎలా మనం మన వశం చేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి అనే ఒక టాపిక్ తో చాలా చక్కగా మనస్సుని ఎలా ఎలా అయితే పలు రకాలుగా నియంత్రించుకోగలుగుతామో ఆలోచన ద్వారా, యాక్సెప్టెన్స్ ద్వారా, ప్రేమ, మౌనం, ప్రతిదీ గుణాల గురించి, ఆ నెగటివ్ థాట్స్, ఆహారపు అలవాట్లు, అంటే అది నచ్చదు, ఇది నచ్చదు, అది పడదు, ఇది పడదు అని చెప్పనే దాని గురించి, మౌనం గురించి కానీ, ఈ ధ్యానం ద్వారా ఆ మనసు అనేది శూన్యంలోకి వెళ్ళి మనలో అనంతమైన ఆత్మశక్తిని ఎలా అంటే ఆత్మ దర్శనం ఎలా చేసుకోవాలని చెప్పని అనుభవమే జ్ఞానం మీరు చెప్పారు ఇందాక. చాలా జూమ్ సెషన్స్ జరుగుతున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ వినింది చెవుల ద్వారా వినేసి వదిలేయకుండా అది లోపల పత్రి సార్ కూడా అదే అంటూ ఉంటారు కదా మేడం. అంటే ఒక ఆవు చుట్టూ అంతా పచ్చికంతా మేసేసి ఒక దగ్గర కూర్చుంటే ఆ తినేసిందంతా కూడా నెమరు వేసుకుంటూ ఉంటుంది. అలా మనం అందుకున్న ఈ జ్ఞానాన్ని ఎప్పుడు నెమరు వేసుకుంటే మాత్రమే ఒక దాన్ని ఆచరించి ఒక ఆత్మస్థితిని గొప్పగా అనుభూతిని చెందగలుగుతాం. మీరు ఒక చాలా గొప్ప అనుభూతిని పంచుకున్నారు మేడం. అంటే మన లోపల ఏదైతే ఉందో అదే విశ్వంలో ఉంది, విశ్వంలో ఏదైతే ఉందో అదే మనలో ఉంది.
అంటే మొత్తం అంతా కూడా ఉండేది ఇదే చెప్పారు, ఎక్కడ భగవద్గీతలో చెప్పినా ఏది చెప్పినా, కానీ దాన్ని అనుభూతి చెందాలి. ఆ అనుభవం చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే అనుభవం పొందాలి, అనుభవం పొందాను నేనైతే అనుభవం పొందాను కనుక ఆ అనుభవం నుంచి చెప్తున్నాను ఈ జ్ఞానాన్ని. ఈ అవును అవును జ్ఞానము మేడం. నా అనుభవం నుంచి కూడా నేను చెప్తున్నా. అది మెయిన్ అనుభవం కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అనుభవం పొందాలి. అందుకే గంటలు గంటలు సాధన చేయాలి, ధ్యానం చేయండి, గ్రూప్ మెడిటేషన్ చెయ్యండి. పౌర్ణమి అమావాస్య రోజులు ఇండ్లల్లో ఉండకండి, ప్రకృతిలోకి వెళ్ళండి, ప్రకృతిలో ఉండి ధ్యానం చెయ్యండి. ఇండ్లలో ఉండి చేస్తే సరిపోదు, ఎనర్జీ సరిపోదు. ఎవరికి వాళ్ళు ఒకళ్ళ ఇండ్లలో కూర్చొని ధ్యానాలు చేస్తే ఎనర్జీ సరిపోదు. బయట గ్రూప్ లోకి వెళ్ళండి, ప్రకృతులలో ధ్యానాలు చేయండి. కనీసం మీ ఇండ్ల కాడ ఉన్న నలుగురు కూర్చోండి పైన, టెర్రస్ పైన. ఇంట్లో కూర్చోవద్దు, పైన కూర్చో. ఇంట్లో ఇప్పుడు అందరు చేసిన వాళ్ళు ఉంటారా? అందరు ఆలోచనలు ఒకలాగా ఉంటుందా మన ఇండ్లలో? కనీసం పైననే కూర్చోండి, టెర్రస్ పైన కూర్చోవచ్చు, ఓపెన్ ప్లేస్ లో కూర్చోండి, ప్రకృతిలో కూర్చోండి. ఇప్పుడు మన ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి కదమ్మా, చెట్లలో కూర్చోండి, చెట్ల మధ్యలో కూర్చోండి, ధ్యానం చేయండి. ఇలాంటివన్నీ మేము ఎప్పుడు పౌర్ణమి రోజులలో 3-5 రోజులు ఇంట్లలో ఉండేదాన్ని కాదు నేనైతే. నా 20 ఏళ్ళ కిందటి నుంచి కూడా పౌర్ణమి వచ్చిందంటే 3-5 రోజులు మేము నేచర్లకు వెళ్ళిపోయి ధ్యానాలు చేస్తాం. మాకు గ్రూప్ ఉంటది, మా గ్రూప్ వేరు, ఓ నలుగురు ఉంటాం, నలుగురు 5 మేము నేచర్లకు వెళ్ళి ధ్యానాలు చేసేవాళ్ళం అనమాట. ఓ ఎక్కడెక్కడికో ఆ ప్రకృతిలో గుడి సపరేట్ గా గుళ్ళు ఉంటాయి, కొన్ని కొన్ని ఏరియాలలో గుళ్ళు ఉంటాయి, అంటే ప్రకృతిలోనే ఉంటాయి. ఆ గుళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ గుడిల దగ్గర వెళ్ళి సాధన చేసేవాళ్ళు. అట్లా ఎన్నెన్నో అనుభవాలు, ఎంతో సాధన, ఎన్నో జరిగినాయి. అట్లా భర్తృ గారు మీకు 18 ఆదర్శ సూత్రాల్లో ఏమున్నది చెప్పండి? 18 ఆదర్శ సూత్రాల్లో ఉందా లేదా? ఉంది మేడం. ప్రకృతి పౌర్ణమి ధ్యానము, ప్రకృతిలో గడపండి. ప్రకృతిలో ధ్యానం. అవును ధ్యాన మేడం. అమావాస్య ధ్యానం సరే, ప్రకృతిలో గడపండి అవును, అని. ట్రెక్కింగ్ అంతా కూడా. అవును మేడం. 18 ఆదర్శ సూత్రాల్లో ప్రకృతితో ఎప్పుడు మమేకమై ఉండాలని దాంట్లో ఒక పాయింట్ తప్పనిసరిగా ఉంది. పౌర్ణమి అవును ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు పత్రిక గారు ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు ఇంట్లో ఉండరాదు. పౌర్ణమి అమావాస్య రోజులలో ఇంట్లో ఉండకూడదు, బయట బయట ఉండి ధ్యానం చేయండి, నేచర్ లో ఉండి ధ్యానం చేయండి. నేచర్ లో ఉండి ధ్యానం చేయడం వల్ల నేచర్ కి కనెక్ట్ అవుతాము, నేచర్ మనం అవుతాం, మనమే నేచర్ అవుతాం. అప్పుడే క్లీనింగ్లు హీనింగ్లు జరిగి ప్రతి అణు క్లీన్ అవుతుంది, ప్రతి కణం క్లీన్ అవుతుంది. మా ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకున్నాము, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసినా ఉంటే అది అయ్యే పని కాదు. చాలా కష్టం. మన పత్రిక గారు కూడా అట్లనే ఎప్పుడు అన్ని నేచర్ లోనే పెట్టేవాళ్ళు. ఈ ఆ పౌర్ణమి అమావాస్య ధ్యానాలన్నీ నేచర్ లోనే తీసుకెళ్లేవాళ్ళు. మన సార్తోనే మాకు అంతా ఇవన్నీ అలవాటయ్యి ఇవన్నీ అలా చేసుకుంటూ వస్తాం, చేశారు. సార్ ఎప్పుడంతే, ఎప్పుడు ఏ పౌర్ణమి రోజులైనా ఎక్కడో ఏదో దగ్గర ట్రెక్కింగ్లు తీసుకెళ్తారు, ట్రెక్కింగ్లలో వెళ్ళడము, అక్కడ ధ్యానాలు చేసి కొండలు కోనలలో ధ్యానాలు చేసేది. ఇప్పుడు మన అవును. మాస్టర్లు కూడా ఎంతో మంది ఉన్నారు, తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళతో వెళ్ళండి, వెళ్ళి సాధన చేయాలి. అంతకీ లేకుండా మన ఇంటి చుట్టూ ఉన్న దగ్గరే మనం వెళ్ళి చేసుకొని రావచ్చు. పొద్దున్న సాయంత్రం దాకా చేసుకొని రండి, సరే నైట్ అక్కడ ఉండకుండా ఉదయం పోయి సాయంత్రం చేసుకొని రండి, అంతే కదమ్మా. ఒక అవును ప్రసాదం మేడం. తీసుకెళ్ళండి, ధ్యాన ప్రసాదం ఏదన్నా మధ్యాహ్నానికి ధ్యాన ప్రసాదం లాగా ఒకటి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, లేదంటే ఎవరిది వాళ్ళు పట్టుకున్నా సరిపోతుంది, ఎవరి బాక్స్ వాళ్ళు పట్టేసుకొని వెళ్ళిపోయి ప్రకృతిలో ఎక్కడి నుంచి చక్కగా హాయిగా ధ్యానం చేసుకొని ఫ్లూట్లు సంగీత నాద ధ్యానం పెట్టుకొని చక్కగా ధ్యానం చేసుకోండి. మనం ఎదగాలని ఒక తపన ఉండాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలని ఒక తపన ఉండాలి, నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చానా, నేను అనుభవం పొందాలి అనే తపన ఉండాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే తపన ఉండాలి. మనం ఇప్పుడు విన్నయన్ని దానికి రీచ్ అయ్యామా లేదా అని ముందు మనం చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకుంటున్నామా ఎక్కడికి రీచ్ అయ్యామని, ఎక్కడదే ఉన్నాము, ఎక్కడ వరకు ఉన్నామని మనకు మనమే చెక్ చేసుకోవాలి. మన తప్పులు మనకే తెలుస్తాయి కదా, తెలీదా? ప్రతిదీ తెలుస్తుంది, మన తప్పులు మనకే తెలుస్తాయి, బయటోడికి తెలీదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తెలుసా, డాక్టర్ నిన్నే అడుగుతాడు, ఏమ్మా ఏంటి బాధ, ఏంటి నీ కష్టం ఏంటి, ఏ చెప్పు, ఏంటమ్మా చెప్పు చెప్పు చెప్పు. మనం చెప్తేనే ఆయన టాబ్లెట్లు కూడా ఆయన ఆయన తయారు చేసింది కాదు, ఆయనకు తెలియదు, ఎవరో తయారు చేసి ఎవరో ఆ పేర్లు రాస్తే ఆ పేరును చదివి పలానా దానికి పలానా టాబ్లెట్ అంటే ఆ పేరు దాన్ని అప్పటికప్పుడు చదివి వాళ్ళ ముందే చదివి పెట్టుకుంటారు కాబట్టి ఆ టాబ్లెట్ పేరు రాస్తారు.
ఆయనేం తయారు చేసింది కూడా కాదు, ఎవరో తయారు చేశారు. నువ్వు ఎవరో మనం వెళ్ళి చెప్తేనే నాకు ఇక్కడ నొప్పి, నాకు అక్కడ నొప్పి అని మనం చెప్తేనే దానికి ఆ టాబ్లెట్లు కూడా ఇస్తారు. లేకుంటే ఆయనకు కూడా తెలియదు. అట్లా మనకు తెలిసినట్టుగా డాక్టర్ కూడా తెలియదు. అన్ని మనకు తెలుస్తుంది అంటే పక్కనోడికి తెలియదు. అనుకుంటాం మనం పక్కనోళ్ళకి అన్ని తెలుసు అని, వెళ్ళి అన్ని మన పక్కనోళ్ళకి చెప్తాం. పక్కనోళ్ళకి చెప్పడం అంతా వేస్ట్. మన శరీరం మనకే తెలుసు. మన శరీరం మనకు అన్ని చెప్తుంది. అన్ని చెప్తుంది మన శరీరం. ఎక్కువ తినొద్దు, తక్కువ తిను, మితంగా తిను. లేదంటే నీ ఆయన ఆవేశం పడతావు అంటే అర్థం ఏంటి? మరి నీ దేహం చెప్తున్నట్టే. నువ్వు ఆయాస పడుతున్నావు అంటే, నువ్వు ఎందుకు ఆయాస పడుతున్నావు అంటే నీకు తెలిసిందా నువ్వు ఎక్కువ తిన్నావు కాబట్టి ఆయాస పడుతున్నావు అని. అది దాని అర్థం. మరి సెల్స్ మనకు చెప్తున్నట్టే కదా. నువ్వు నొప్పి ఎక్కడైనా నొప్పి ఎక్కువ ఉంది అనుకో, నువ్వు ఎక్కువ ఆ ప్లేస్ వాడేసావు. ఇప్పుడు చెయ్యి నొప్పి నొప్పి అంటాం అనుకో, చెయ్యి ఓవర్ గా వాడేస్తున్నావు. పాపం ఓటీ ఇచ్చేసావు, ఓ టైం చేయించావు. ఓ టైం చేసి అక్కడ ఉన్న సెల్స్ చేసి చేసి చేయలేక బాధకి అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి. అప్పుడు మనకు ఆ నొప్పి కనబడుతుంది, ఆ నొప్పి తెలుస్తుంది మనకి. తెలిసి అప్పుడు మనం కొంచెం స్టాప్ చేస్తాం. చెయ్యి నొప్పి ఇంకా లేపలేక స్థితిలో ఉంటాం కదా, అప్పుడు ఆపుతాం అనమాట. లేకుంటే ఆపం అనమాట. నాన్ స్టాప్ గా అది అరిగిపోయి కరిగిపోయి నొప్పి నొప్పి తట్టుకోలేని స్థితికి వెళ్ళినంత వరకు తీసుకెళ్తాం మనం. అందుకే రెస్ట్ 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 అంటే ధ్యానమే రెస్ట్. ధ్యానంలో అన్ని క్లోజ్ చేసేస్తాం, ఏమి కదపకుండా చేయకుండా ఉంటాం కదా. అప్పుడు బాడీకి రెస్ట్, టోటల్ శరీరం రెస్ట్. ఓకేనా? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ చక్కగా నాన్న, మా చాలా అబ్బాయి చక్కటి వాళ్ళకి. జ్ఞానాన్ని మాకు అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న. బాయ్ మేడం. నేను థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. అందరికీ శుభరాత్రి అండి.